సినిమా అయితే బాగుందన్న, కాకపోతే కొద్దిగా స్లోగా అనిపించింది. బట్ ఏంటంటే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ని బట్టి ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఉండరు అనేది జనాల మైండ్ సెట్ అనేది క్లియర్ చూపించింది శంకర్ గారు. లాస్ట్లో మాత్రం చాలా బాగుంది. ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ అంటే అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే దాని మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి హైలో ఉన్నవి అనమాట. ఇంకా పాటల విషయానికి వస్తే పార్ట్ 1లో చాలా బాగుంటాయి. బట్ దీంట్లో ఆ పాటలు అనేది అంత బాగా అనిపించలేదు. ఇంకా యాక్షన్ సీన్స్ అనేటివి కొన్ని ల్యాగీగా చేసినారు అన్నమాట. కొద్దిగా డిచిక్ అనేది ఒకటి ఉంటుంది. అది కొద్దిగా డిసప్పాయింట్, కొద్దిగా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఒక్క మగాడు మన బాలకృష్ణ గారు దుంచుడు అలాగా కొన్ని సింక్ అవుతాయి అనమాట. బట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే యానిమేటెడ్గా అంటే నేరాలు ఘోరాలు ఎలా వస్తుందో దానిలాగానే ఈయన చేస్తుంటాడు అనమాట. అప్పుడు ఎక్కడో మారాలి అవి కాదు, ఫస్ట్ నువ్వు మారు, నీ ఫ్యామిలీలో చూడు అంటే అప్పుడు పోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఎలా చేస్తాడు, ఏం కథ ఎలాంటిది అనేది మనం సినిమాకి వెళ్తే తెలుస్తుంది. మనకైతే ఇక వెయిటింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బట్ సినిమా కొందరికి నచ్చకపోవచ్చు. అంటే జనాల మైండ్ సెట్ చాలా ఘోరంగా తయారైందనమాట. ఎందుకంటే ఇప్పట్లో వాళ్ళు కన్నా ఒకవేళ అప్పట్లో ఉండింటే స్వాతంత్రం వచ్చేదో రాదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టడము, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం తప్ప ఏం పీకేది ఏం లేదు. ఇంకా చాలా అయితే రియల్ ఇన్సిడెంట్ అయితే చాలా తగిలినాయి అనమాట. ఇప్పుడు టాయిలెట్ కాడికి పోయినప్పుడు ₹2 బోర్డు మీద ఉంటుంది, కానీ వాడు ₹5 అడుగుతాడు. ఇంకా లాంగ్ జర్నీ చేసేటప్పుడు వాడు బస్సు వాడు ఫుడ్ బాగుంటుందో బాగుండకపోయినా వాడు ఫుడ్ పెడతారు కాబట్టి ఆడనే ఆపుతాడు. ఇలా ఇంకోటి ఎందుకు